హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అంకే రవీంద్ర. నేను కన్సల్టెంట్ డైటీషియన్. మీకు ఈరోజు మనకు వెయిట్ పెరగడానికి గల 2 హార్మోన్స్, హార్మోన్స్ యొక్క బ్యాలెన్స్ ఏంటి, మనం ఆ హార్మోన్స్‌ను ఎలాగా మనం బ్యాలెన్స్ చేస్తే వెయిట్ కంట్రోల్ అవుతుంది అనే దాని గురించి మీకు చెప్తాను. సో, కామన్‌గా ఏంటంటే లెప్టిన్, గ్రెలిన్ ఈ 2 కూడా మనకు ఆహ్, వెయిట్ మీద వెయిట్ పెరగడానికి గాని, తగ్గడానికి గాని ఎక్కువ డిపెండ్ అయ్యేటువంటి హార్మోన్స్ అనమాట. లెప్టిన్ ఎక్కువ ఉందంటే మనకు వెయిట్ లాస్ ఉంటారు. గ్రిల్లిన్ ఎక్కువ ఉందంటే వెయిట్ గెయిన్ ఉంటారు. సో, గ్రిల్లిన్ వచ్చేసి హంగర్ హార్మోన్. ఇది మనకు స్టమక్ నుంచి వస్తుంది. ఎప్పుడైతే మనకు ఆకలి అవుతుందో అది గ్రిల్లిన్ అనేది ఎక్కువ రిలీజ్ అవ్వడం. సో, అలాగే మనం ఎక్కువ ఓవర్ ఈటింగ్ తీసుకోవడం అది ఉంటుంది. ఎప్పుడైతే లెప్టిన్ మనకు రిలీజ్ అవుతుందో మనకు ఆకలి అవ్వట్లేదు, ఇంకా మీరు తినకూడదు అనే సిగ్నల్స్ అనేది మన బ్రెయిన్ నుంచి మనకు వస్తుంది. అప్పుడు మనము ఫుడ్ ఇంటేక్ అనేది తగ్గిస్తాం. సో, ఎవరికైతే లెప్టిన్ అనేది ఎక్కువ ఉంటుందో వాళ్ళకు వెయిట్ లాస్ ఉంటది. గ్రిల్లిన్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకు వెయిట్ గెయిన్ ఉంటుంది. సో, చాలా మందిలో వచ్చేసి ఎవరైతే ఒబెసిటీ ఉన్నారో వాళ్ళకు గ్రిల్లిన్ శాతం ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో, గ్రిల్లిన్ మనం తగ్గించుకోవాలంటే మనకు కడుపు నిండుగా ఉండాలి. ప్లస్ క్యాలరీస్ అనేది ఎక్కువ ఉండకూడదు. ఫైబర్‌తో మనం ఫైబర్ డైట్ ఫాలో అప్ చేసుకున్నామంటే వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.